కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తింగుల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు. ఆడోళ్ళందరికీ నెలకి 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మి ఓట్లేసిండ్రు. మా గజ్వేలోళ్ళు నమ్మలే. మా గజ్వేలోళ్ళు, మా తీగులోళ్ళు కేసీఆర్ సార్నే నమ్మిండ్రు. కానీ కొంతమంది బయట కులం బంగారం వస్తుందేమో, 15,000 వస్తాయేమో, 2 లక్షలు మాఫ్ అవుతుందేమో, ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు? అరే జన్మల మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏం రాబోయ్ అంటారు. అరే ఆగమైపోయినామంటారు. కానీ ఇప్పుడు ఏం లాభం? బాధపడితే ఏం లాభం? ఇప్పుడు ఏమనుకుంటే ఏమవుతుంది? ఇంకా 3 ఏళ్ళు మోయాలి, తప్పదు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకు. ఒకటి అన్ని అర్థమైంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వరకు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డది. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమైపోయింది దుకాణం. అరే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ 3-4 నెలలకే మనసును పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. అందాల పోటీలతో రాష్ట్రానికి చెడ్డ పేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అందాల పోటీలపై హరీష్ రావు మండిపడ్డారు. అందాల పోటీల కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ ఒకరు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం చూశాం. కేవలం విందులు వినోదాల కోసం ఈ పోటీలు నిర్వహించారు తప్ప దీనివల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు రావడం మినహా మరేం ప్రయోజనం లేదు అని ఆయన అన్నారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రభుత్వం గాలి కొదిలేసిందని దుయ్యబట్టారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఆగ్రహం. ఉద్యమ సమయంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెస్తానన్న మార్పు? తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్నించారు. రాజీవ్ యువశక్తి పేరుతో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. ఆయన ప్రవేశపెట్టిన రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను రద్దు చేస్తారా? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. వాటిని తీసేస్తారా? అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించారు. దాన్ని కూల్చేస్తారా? హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా తొలగిస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని హరీష్ రావు విమర్శించారు. దేవుడి మీద ఒట్టేసి మరి మాట తప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈరోజు ఆలోచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద 15 రోజులు సినిమా నడిపిండు. తెలంగాణ సింబల్ మారుస్తానో 15 రోజులు సినిమా నడిపిండు. అందాల పోటీలు పెట్టినానో 1 రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారుస్తే, విగ్రహం మారుస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారుస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అరే వానకాలం వచ్చిందాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది శాతం అయితే లేదు. రేవంత్ రెడ్డి దొరుకుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట వాడు, ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడిగలిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ ఆమె, బ్రిటన్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట. రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది.
రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టిండు అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు.